హలో గైస్, ఇవాళ నేను కాలేజ్కి వస్తున్నా. పొద్దున లేచిన 7:30కి లేచిన. 7:30కి లేచి అసలు ఎడుతుంది. ఇప్పుడు ట్రైన్ ఎక్కేందుకు వస్తున్నా. నేను మర్చిపోయి అడగడిలో వేరే రూట్లో వచ్చిన. అందుకే ఇప్పుడు ఏ రూట్లోకి వెళ్ళాలి. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. వెల్కమ్ టు కార్తిక్ చామ్స్ యూట్యూబ్ ఛానల్. రైట్, ఇంకే ఫుల్ చలి చాలా అయింది. ఎండాకాలం అయిపోయింది లాస్ట్ మంతే. ఇప్పుడు చలికాలం చాలా అవుతుంది. ఎండాకాలమైనా చలికాలం తేడలేదు మనకు. కాలంటే చలికాలం పెద్ద. ఇలాంటి జాకెట్లు 2 వేసుకున్నా చలి అది. ఇలా నేను కాలేజ్కి పోవాలి. ఫుడ్ లేదు, ఏం లేదు, ఏడిపోతుంది. అది తప్పదు. కాలేజ్కి పోవాలంటే పొద్దున్న 7 గంటలకు లేపాలి. 7 గంటలకు లేచి ట్రైన్ క్యాచ్ చేసి యూనివర్సిటీకి పోవాలి. మా ఫ్రెండ్స్ కాల్ చేస్తారు, ఎంగిరికా అని. నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తారు. వీళ్ళైతే ఇట్ ఈస్ ఓకే విత్ దెమ్, ఐ విల్ ఇంట్రడ్యూస్ దెమ్. చల్ల అవుతుంది. నేను ట్రైన్ ఎక్కుతున్నా. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు అదే మనం ఎక్కబోయే రైలు. రైల్వే స్టేషన్ అండర్ గ్రౌండ్ కనిపిస్తున్నా. అలాగే వెళ్ళిపోమా. పైన పోవాలి. పైన పోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడైతే మనం ట్యాప్ వేసినాం, లోపలికి వచ్చేసినాం. పైనకి ఎక్కాలిగా. పైనకి ఎక్కి 1 సైడ్ పోవాలి. ఎప్పుడైనా సరే 1 సైడ్ పోవాలి. ఎందుకంటే ఆపోజిట్ సైడ్లో వేరే వాళ్ళు వస్తారు. ఇష్టం వచ్చినట్టు రూల్స్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ రూల్స్ ఇలా. మన లోపలికైతే వచ్చేసినాం. ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ట్రైన్ టైం చూసుకోవాలి ఫస్ట్, ఎప్పుడు వచ్చింది అది. సో ఇది స్టేషన్, ఇది రైల్వే స్టేషన్. మనకి ఇప్పుడు అలా స్టేషన్ వరకు పోయి ఇట్లా ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చినప్పుడు మనం ఎల్లో లైన్ క్రాస్ చేయాలి. ఎల్లో లైన్ క్రాస్ చేసి ఫైన్ పడతాం. మనం కాన్షియస్గా ఉండాలి. ఎప్పుడైనా ఉండేటప్పుడు అలా మీద పోయే ఓకే. మనం చూసుకోవాలి ఇప్పుడు ఏ ట్రైన్ వచ్చినా. నేను ఎక్కేసినాం. మీ షాపుల తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మా అమ్మాయికి. ఎంజాయ్ ద వ్యూ గైస్. సో దానివల్ల నాకు లేట్ అయిపోయింది. పక్కకు స్టేజ్ ఎలా స్టే లేట్ కాలేజ్కి ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ ఇక్కడ. వాళ్ళకి రావడానికి ఎంత అంటే ఎంత. నేను ఏమైంది తెలుసా, ఇప్పుడు 2 ట్రైన్లు మిస్ అయిపోయాయి నాకు. అందుకని మస్తు లేట్ అయింది. సో మా ఫ్రెండ్స్ చాలా వెయిట్ చేస్తారు. 3-4 టైమ్స్ కాల్ చేసారు. సో పైన బోర్డ్స్ చేసారు కదా, బోర్డ్స్ తీసుకుంటే మనం వెళ్ళిపోవాలన్నమాట. చాలా కష్టం అలవాటు లేకుంటే. బద్దలు పాసిగా అవుతున్నారు అయ్యా. చాలా సెలవు పెడుతుంది. కాలేజ్ అయిపోయినాక వీడియో పెడతా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయిన కాలేజెస్. ఈ కాలేజ్ ఏరియా అన్నది మొత్తం నేను కాలేజ్ చూపిస్తాను. ముందర ఉంటుంది అదే నా కాలేజ్. ఇది నా కాలేజ్. ఇప్పుడు 3rd ఫ్లోర్కి పోవాలి. ఈ ఎడ్యుకేషన్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది గాయ్స్. వీ కాంట్ సీ ఎనీథింగ్ ఆఫ్ లైక్ మనకు డిఫరెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ మన అలవాటు కావాలి ఖచ్చితంగా.
ఇప్పుడే కాలేజ్ అయిపోయింది గాయస్, వచ్చేసిన ఇక్కడికి. ఇప్పుడు ట్రైన్ ఎక్కి పోవాలి మళ్ళీ. కాలేజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంటికి పోవాలా. ఫుల్ ఆకలి అవుతుంది. మనకు రెస్టారెంట్ ఏముండే తినేందుకు ఉంటాయి, మనకు నచ్చిన ఫుడ్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు పోయి వండుకొని తినాలి. మన కోసం వంట చేస్తారు కానీ ఇప్పుడు పోయి అది వండుకొని ఫ్రెష్గా తినేస్తుంటే డే కంప్లీట్ అయిపోతుంది. ఫుల్ టైర్డ్ అయిపోయినాయి అలా. ఇప్పుడు అక్కడ సైడ్ పోవాలి, రోడ్కి అక్కడ సైడ్ పోయి ఫుల్ కూల్ ఉంది రయ్యా. అక్కడ దిగాలి, ఇప్పుడు కిందికి దిగి అటు పోవాలి. అండర్ గ్రౌండ్ నుంచి పోతాయి ట్రైన్ ఇప్పుడు. సో మనకి కింది కాలేజ్ సెంట్రల్ లైన్ అంటారు. అది మెయిన్ లండన్ సిటీ స్టేట్స్కి వెళ్తాయి. అది ఇది నార్మల్ సిటీస్కి వెళ్తాయి. ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి పోవాలి మనం. డైరెక్ట్ ఇక్కడ నుంచి ట్రైన్స్ ప్యారిస్కి కూడా ఉంటుంది. త్రూ వాటర్కి పోవాలి మనం. వాటర్లోకి పోవాలి. ఏమన్నా ట్యాప్ చేసి ట్రైన్ ఎక్కేద్దాం. కానీ షాపులు అవి సైడ్ కూడా మనం ఇంకా బాగా కాస్ట్ ఉంటుంది. సో ట్యాప్ అయిపోయింది. ఇప్పుడు మనం దిగాలి కిందకి. టుడే డే కంప్లీటెడ్ అలా అయిపోయింది ఈరోజు. ఇప్పుడు ఏంటంటే మనకు ఇవాళ కాలేజ్ అయిపోయింది. మళ్ళీ సోమవారం రావాలి కాలేజ్కి. సోమవారం వచ్చి ఇప్పటి నుంచి కాలేజ్ స్టార్ట్ అయితే మనకు ఫుల్ వర్క్ ఉంటుంది. ఇష్టపడాలి గాయస్. ఇట్లుంటుంది ఇట్లా కొంచెం ఏదో ఫీలింగ్. అతడు సినిమాలో మహేష్ బాబు ఫీలింగ్ వస్తుంది. అంటే నేను మహేష్ బాబు సార్ కాదు, జస్ట్ అలా చెప్తున్నాను. ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. ట్రైన్ వస్తుంది మనకు సెకండ్ హీలింగ్ మోడ్ వే. మనకు 6 minutes ఉంది టైం ఇంకా. సో అక్కడ నుంచి వస్తుంది. టైం టు టైం ఉంటాయి. ఎవ్రీ సింగిల్ సెకండ్, ఎవ్రీ సింగిల్ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇక్కడ ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంట్ మనకి. టైం టు టైం ఒక్క సెకండ్ అయినా నీకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిఎంగా, ప్రెసిడెంట్గా వీళ్ళు ఎవ్వడు పట్టించుకోడిగా. అర్థమవుతుందా? సో ఇప్పటికి ఒక ట్రైన్ వస్తుంది. అదే ట్రైన్ మనం ఎక్కాల్సింది. వస్తుంది ట్రైన్. అదే ట్రైన్ ఎక్కాలనుకో మనం. ఆ ట్రైన్ ఎక్కి పోడే. ట్రైన్లోనే మనం పోవాలి. మనము ఒక 30 స్టేషన్స్ తర్వాత మన స్టేషన్ వస్తుంది. 10 నిమిషాలు పడుతుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు నేను రోడ్ని వీడియో వేసుకుంటూ కూర్చుంటే నా చుట్టుపక్కల అందరూ చూస్తారు. నేను కానీ పక్కన ముందట వాళ్ళందరూ నన్ను చూస్తారు అన్నట్టు. కానీ వాళ్ళు చూస్తున్నాను, వీళ్ళు ఏమన్నా అనుకుంటారనో నేను వీడియోలు ఆపేయా. ఎందుకు చెప్పాలా? నా కాలేజ్ ఫీజు ఆడు కడతలేడు, నాకు ఉండే షెల్టర్ ఆడు బిల్లు కడతలేడు. ఓకే, నాకు నేను తినే ఫుడ్కి వాడు బిల్లు కట్టాడు. సో ఇదే లైఫ్లో ఇంకొకరి గురించి పట్టించుకోకరు ఎప్పుడు. దర్ ఓన్లీ పర్సన్ హూ కమ్ అండ్ గోయింగ్ ఆఫ్ యువర్ లైఫ్, దర్ నాట్ యువర్ ఫిక్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, దర్ ఆర్ పీపుల్ కమ్ టు ఫర్ దేర్ what you will say for only the news. That's it. I want to say only one thing: love what you do. అంతే సింపుల్. నీకు నచ్చింది నువ్వు ఏ రాబాయి, ఏదన్నా కానీ ఎంతనా కానీ నీకు ఏదనిపిస్తే అది చేసి. ఎవడొచ్చి నీకు అన్నం పెట్టాడు, ఎవడొచ్చి నీకు ఏం చేయడు. ఓకేనా? గుర్తుపెట్టుకో లైఫ్లో.